హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు నైస్ అకాడమీ. టుడే వండర్ఫుల్ కాన్సెప్ట్ డిస్కషన్ చేద్దాం. సో 10th క్లాస్ వాళ్ళకి ఏపీ అండ్ తెలంగాణలో ఎగ్జామ్స్ రాబోతున్నాయి కాబట్టి చాలా ఇంపార్టెంట్ మ్యాథమెటిక్స్ లో ప్రోగ్రెషన్ కు సంబంధించినటువంటి కాన్సెప్ట్ డిస్కషన్ చేద్దాం. వెరీ 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 ఇంపార్టెంట్. సో మీరు ఏం చేయాలంటే ఈ కాన్సెప్ట్స్ అన్ని నేర్చుకొని మీరు పర్ఫెక్ట్ ఫాలో అవుతే 100% మీకు మంచి మార్క్స్ వస్తాయి. సో కాన్సెప్ట్ నేర్చుకోవాలి. క్వశ్చన్స్, ఇలాంటి క్వశ్చన్స్ ప్రోగ్రెషన్ లో చాలా సార్లు రిపీట్ అవుతాయి. ఎవరికైనా ప్రోగ్రెషన్ టాపిక్ భయం ఉంటే చాలా ఈజీగా చేయొచ్చు. ఈ కాన్సెప్ట్ నేర్చుకోండి. రైట్, ఇప్పుడు మనము ఆన్సర్ చెప్దాం. ఫైండ్ ద 20th టర్మ్. ప్రోగ్రెషన్ లో క్వశ్చన్ ఏమడుగుతుండు? ఇలాంటి మోడల్స్ చాలా ఇంపార్టెంట్. ఫైండ్ ద 20th టర్మ్ ఆఫ్ ద ఏపీ 3, 6, 9, 12 సో అని అన్నాడు. సో ఇచ్చినటువంటి క్వశ్చన్ ఏమన్నాడు ఇక్కడ మనకు చూడండి. 3, 6, 9, 12 సో అని అన్నాడు. ఇది ఏపీ అంట, ఆర్థమెటిక్ ప్రోగ్రెషన్. ఏపీ అంటే ఆర్థమెటిక్ ప్రోగ్రెషన్. ఆర్థమెటిక్ ప్రోగ్రెషన్ లో క్వశ్చన్ ఇస్తాడు అండ్ జామెట్రిక్ ప్రోగ్రెషన్ లో క్వశ్చన్ ఇస్తాడు. ఆర్థమెటిక్ ప్రోగ్రెషన్ లో ఇచ్చినప్పుడు ఒక ఫార్ములాస్ యూజ్ చేయాలి. జామెట్రిక్ ప్రోగ్రెషన్ ఇచ్చినప్పుడు రిమైనింగ్ అదర్ ఫార్ములాస్ యూజ్ చేయాలి. ఆర్థమెటిక్ ప్రోగ్రెషన్ అనేమో nth టర్మ్ ఆఫ్ ద ఏపీ ఆర్ సమ్ ఆఫ్ ద ఏపీ, nth టర్మ్ ఆఫ్ ద ఏపీ అండ్ సమ్ ఆఫ్ ద ఏపీ ఫార్ములాస్ యూజ్ చేయాలి క్వశ్చన్ ను బట్టి. అదే సో జీపీ అడిగినప్పుడు nth టర్మ్ ఆఫ్ ద జీపీ, సమ్ ఆఫ్ ద జీపీ కాన్సెప్ట్ యూజ్ చేయాలి. రైట్, లుక్ హియర్, సమ్ ఆఫ్ ద జీపీ ఉండదు, ఓన్లీ nth టర్మ్ ఆఫ్ ద జీపీ. రైట్, సో 3, 6, 9, 12 ఏపీ అన్నాడు. ఆల్రెడీ ఆర్థమెటిక్ ప్రోగ్రెషన్ వాడు అన్నాడు. ఎప్పుడైనా ఇలాంటి క్వశ్చన్ ఇచ్చినప్పుడు సో ఫైండ్ ద 20th టర్మ్ అన్నాడు. 20th టర్మ్, ఓకే, 5th టర్మ్ ఆర్ 6th టర్మ్ ఆర్ 8th టర్మ్ అని అడుగుతాడు క్వశ్చన్. ఇది 4 మార్క్స్ రావచ్చు, 2 మార్క్స్ రావచ్చు, ఎన్ని మార్క్స్ కన్నా రావచ్చు. కాన్సెప్ట్ నేర్చుకోవాలి. ఇలాంటి క్వశ్చన్ ఓబిడిలో కూడా ఇస్తాడు. వెరీ వెరీ ఇంపార్టెంట్. దీని షార్ట్ మెథడ్ లో కూడా ఎలా చేయొచ్చో కూడా నేను చెప్తాను. ఫస్ట్ కాన్సెప్ట్ నేర్చుకోండి, తర్వాత ఓపీడీలో షార్ట్ మెథడ్ కూడా, షార్ట్ కట్ కూడా చెప్తాను. రైట్, రెండు నేర్చుకోవాలి ఇక్కడ. కాన్సెప్ట్ నేర్చుకోవాలి 4 మార్క్స్ క్వశ్చన్స్ కి, 2 మార్క్స్ క్వశ్చన్స్ కి, అండ్ షార్ట్ కట్ కూడా నేర్చుకోవాలి. రెండు మెథడ్ చెప్తా, చాలా జాగ్రత్త వినండి. మీకు ఈ వీడియో నచ్చితే మీ ఫ్రెండ్స్ కూడా షేర్ చేయండి. రైట్, సరే క్వశ్చన్ ఏంటంటే ఫైండ్ ద 20th టర్మ్ ఆఫ్ ద ఏపీ 3, 6, 9, 12. సో ఏపీ ఆర్థమెటిక్ ప్రోగ్రెషన్ అన్నాడు. ఎప్పుడైనా ఆర్థమెటిక్ ప్రోగ్రెషన్ అడిగినప్పుడు ఏ వాల్యూ ఫైండ్ అప్ చేయాలి? ఏ వాల్యూ అంటే ఫస్ట్ టర్మ్. నెక్స్ట్ డి వాల్యూ ఫైండ్ అప్ చేయాలి. కామన్ డిఫరెంట్ కూడా ఫైండ్ అప్ చేయాలి. ఈ రెండు ఇంపార్టెంట్, వెరీ వెరీ ఇంపార్టెంట్. ఆర్థమెటిక్ ప్రోగ్రెషన్ ఇచ్చినప్పుడు ఏ వాల్యూ, డి వాల్యూ రెండు ఫైండ్ అప్ చేయాలి. రైట్, వెరీ వెరీ ఇంపార్టెంట్. ఫస్ట్ వర్డ్ ఎవడైనా సరే ఫస్ట్ వర్డ్ ని మనం ఏమనుకోవాలంటే ఏ అనుకోవాలి. ఫస్ట్ వర్డ్ ఏ, ఓకేనా? వీడు ఏ వాల్యూ ఎంత ఇచ్చింది మనకి? 3. అండ్ కామన్ డిఫరెంట్ డి వాల్యూ ఫైండ్ అప్ చేయాలి. డి వాల్యూ అంటే ఫార్ములా ఏంటంటే డి వాల్యూ సో a2 - a1, a2 - a1. ఇది a1 అవుతుంది, ఇది a2 అవుతుంది, ఇది a3 అవుతుంది, ఇది a4 అవుతుంది, సో వన్. రైట్, సో ఏ వాల్యూ a1 అన్నా ఏ వాల్యూ అన్నా సేమ్. a1 = a, ఇస్ బోత్ ఆర్ ఈక్వల్. అంటే ఏ వాల్యూ ఫస్ట్ టర్మ్ ఎంత వచ్చింది మనకి? 3 వచ్చింది. రైట్, సో నెక్స్ట్ కామన్ డిఫరెంట్ d = a2 - a1, d = a2 అంటే ఎంత? 6 మైనస్ a1 అంటే ఎంత? 3. అప్పుడు d వాల్యూ ఎంత వస్తుంది మనకి? 6 - 3 అంటే 3 అవుతుంది. అంటే కామన్ డిఫరెంట్ 3. సో ఏ వాల్యూ 3 ఫస్ట్ టర్మ్, కామన్ డిఫరెంట్ 3. ఓకే, క్వశ్చన్ ఏమడుగుతుంది ఇక్కడ? 20th టర్మ్ అంటుంది. వెరీ వెరీ ఇంపార్టెంట్. 20th టర్మ్ ఆర్ 6th టర్మ్ ఆర్ 5th టర్మ్ అంటాడు. 20th టర్మ్ అంటే ఏంటంటే n వాల్యూ 20. సపోజ్ 30 టర్మ్ అన్నాడు అనుకో, n = 30. ఫర్ ఎగ్జాంపుల్ 15th టర్మ్ అని అనుకో, n = 15. n వాల్యూ తీసుకోలేదు. 20th టర్మ్ అంటే n = 20. సో ఫర్ ఎగ్జాంపుల్ x టర్మ్ అంటాడు, n = x. ఆర్ y టర్మ్ అంటాడు, n = y. ఆర్ nth టర్మ్ అంటాడు, n = n. వెరీ వెరీ ఇంపార్టెంట్. అంటే ఇప్పుడు 20th టర్మ్ అన్నాడు కాబట్టి n = ఎంత తీసుకుంటాం మనం? ఇప్పుడు 20 తీసుకోవాలి. వెరీ వెరీ ఇంపార్టెంట్. ఇక్కడ ఏ టర్మ్ అడుగుతాడు? ఫైండ్ ద 20th టర్మ్ అన్నాడు, n = 20. ఫర్ ఎగ్జాంపుల్ ఫైండ్ ద 15th టర్మ్, n = 15. వెరీ వెరీ ఇంపార్టెంట్ ఇది. రైట్, ఫార్ములా యూజ్ చేసుకోవాలి. సో nth టర్మ్ ఆఫ్ ద ఏపీ ఫార్ములా ఉంటుంది దీనికి. nth టర్మ్ ఆఫ్ ద ఏపీ, nth టర్మ్ ఆఫ్ ద ఏపీ ఫార్ములా, nth టర్మ్ ఆఫ్ ద ఏపీ ఫార్ములా. ఏపీ అంటే ఆర్థమెటిక్ ప్రోగ్రెషన్. nth టర్మ్ ఆఫ్ ద ఏపీ ఫార్ములా ఏంటంటే an = ఓకే a ప్లస్ n - 1 into d. ఇట్ ఈస్ ఏ ఫార్ములా. దిస్ ఇస్ వెరీ వెరీ ఇంపార్టెంట్. సో nth టర్మ్ ఆఫ్ ద ఏపీ ఫార్ములా an = a ప్లస్ n - 1 into d. రైట్, ఒక్కొక్కసారి 2 మార్క్స్ కి ఏమడుగుతాడంటే nth టర్మ్ ఆఫ్ ద ఏపీ ఫార్ములా రాసి ఆ టర్మ్స్ ని ఎక్స్ప్లెయిన్ చేయమంటాడు. రైట్ ద nth టర్మ్ ఆఫ్ ద ఏపీ, ఎక్స్ప్లెయిన్ ఈచ్ టర్మ్ అంటాడు. ఆర్ సమ్ ఆఫ్ ద ఏపీ, రైట్ ద సమ్ ఆఫ్ ద ఏపీ, ఎక్స్ప్లెయిన్ ఈచ్ టర్మ్ అంటాడు. ఆర్ రైట్ ద nth టర్మ్ ఆఫ్ ద జీపీ, ఎక్స్ప్లెయిన్ ఈచ్ టర్మ్ అంటాడు. ఇట్లాంటి క్వశ్చన్స్ కూడా వస్తాయి. 4 మార్క్స్ ఆర్ 2 మార్క్స్
వెరీ వెరీ ఇంపార్టెంట్. ఇప్పుడు చూడండి ఏఎన్ అంటేనేమో nth టర్మ్ ఆఫ్ ద ఏపీ, ఏ అంటేనేమో ఫస్ట్ టర్మ్, ఏ అంటే ఫస్ట్ టర్మ్, ఎన్ అంటేనేమో నెంబర్ ఆఫ్ టర్మ్స్, ఎన్ ఈస్ మీన్ నెంబర్ ఆఫ్ టర్మ్స్, డి అంటే కామన్ డిఫరెంట్. ఇట్లా రాయాలి ఫార్ములా రాసి, రైట్. ఏఎన్ ఈజ్ ఈక్వల్ యాజ్ ఇట్ ఈస్, రైట్. ఇప్పుడు నేను సబ్స్టిట్యూట్ చేస్తున్నా. ఏఎన్ అంటే ఏ, ఎన్ వాల్యూ ఎంత 20, కాబట్టి A20 ఈజ్ ఈక్వల్, ఏ వాల్యూ ఎంత చూడండి, ఏ వాల్యూ 3 ప్లస్ ఎన్ అంటే ఎంత మళ్ళీ 20 మైనస్ 1, డి అంటే ఎంత 3, రైట్. సో ఇప్పుడు A20 ఈజ్ ఈక్వల్, సో 3 ఈజ్ ఈక్వల్ మంచిగా రాయాలి, 3 ప్లస్ 20 మైనస్ 1 19 ఇంటూ 3. ఇప్పుడు చూడండి A20 ఈజ్ ఈక్వల్, ఓకే, 3 ప్లస్ 19 3 జా, ఓకేనా, 19 3 జా, సో 9 3 జా 27, 7 2 క్యారీ, ఓకేనా, 3 1 3, 3 ప్లస్ 2 57, అంటే 57 ప్లస్ 3 ఎంత అవుతుంది? A20 ఈజ్ ఈక్వల్ టు మనకి 57 ప్లస్ 3 60, అంటే ఇప్పుడు 20th టర్మ్ ఏమవుతుంది ఇక్కడ చూడండి, 20th టర్మ్ ఈజ్ ఏ 16. సో వెరీ వెరీ ఇంపార్టెంట్. అంటే 20th టర్మ్ ఏమవుతుంది ఇప్పుడు 60 అవుతుంది. ఇది కాన్సెప్ట్. ఇది 4 మార్క్స్ అడిగినా, 2 మార్క్స్ అడిగినా, ఇంకా ఏ మార్క్స్ అడిగినా ఇట్లా చేయాలి. దీన్ని ఓబిటి ఎలా చేయాలి, ఆబ్జెక్ట్ టైప్ ఆఫ్ క్వశ్చన్ లో కూడా అడుగుతాడు. దీనికి షార్ట్ కట్ ట్రిక్ కూడా చెప్తున్నా, వెరీ వెరీ ఇంపార్టెంట్. షార్ట్ కట్ కూడా చూడండి. సో షార్ట్ కట్ కాన్సెప్ట్ చూడండి, షార్ట్ కట్ ఇక్కడ షార్ట్ కట్ ఇప్పుడు చెప్తున్నా. సో షార్ట్ కట్, సో దీన్ని ఓబిటీలో అడిగింది అనుకో, ఓబిటీలో ఇస్తే క్వశ్చన్ ఏం చేయాలి, ఇప్పుడు దీనికి ఇంత టైం స్పెండ్ చేయొద్దు, టైం వేస్ట్ అవుతుంది, 1 మార్క్ క్వశ్చన్ కాబట్టి. ఒకవేళ 4 మార్క్స్ అయితే ఈ ప్రొసీజర్ ఫాలో అవ్వాలి. అదే ఓబిటీలో అడిగితే ఆల్ కాంపిటేటివ్ ఎగ్జామ్ లో అడుగుతాడు ఈ క్వశ్చన్. అడిగినప్పుడు ఏం చేయాలంటే దీనికి సింపుల్, ఫస్ట్ 20th టర్మ్ అన్నాడు కదా, 20th టర్మ్ ఇక్కడ చాలా ఇంపార్టెంట్. షార్ట్ కట్ చేసే బదులు ఫస్ట్ నేను ఏం చేస్తున్నంటే, సో ఫర్ ఎగ్జాంపుల్ గ్యాప్ మెథడ్ తీసుకోవాలి. ఇప్పుడు చూడండి, ఫర్ ఎగ్జాంపుల్ 1, 2, 3 టర్మ్స్ ఉన్నాయి అనుకుందాం. ఫర్ ఎగ్జాంపుల్ 3 టర్మ్స్ ఉంటే గ్యాప్లు ఎన్ని ఉన్నాయి చూడండి, గ్యాప్స్, గ్యాప్ ఎన్ని ఉన్నాయి గ్యాప్లు, ఓకేనా. 3 టర్మ్స్ ఉంటే గ్యాప్ 2 ఉన్నాయి. అదే 1, 2, 3, 4 ఉన్నాయి అనుకో, 4 టర్మ్స్ ఉన్నాయి అనుకో, ఎన్ని గ్యాప్స్ ఉన్నాయి చూడండి, ఇక్కడ గ్యాప్స్ 3 ఉన్నాయి. అంటే టర్మ్స్ కన్నా గ్యాప్ ఒకటి తక్కువ ఉంటుంది. ఇప్పుడు మనకు 20th టర్మ్ అన్నాడు కదా, 20th టర్మ్ అంటే ఎన్ని గ్యాప్లు ఉన్నట్టు, 19 గ్యాప్స్ ఉన్నట్టు, 19, ఓకేనా. 19 ఇంటూ ఎప్పుడైనా కామన్ డిఫరెంట్ ఎంత ఉంది, కామన్ డిఫరెంట్ 19. 20th టర్మ్ అన్నాడు అంటే 19 గ్యాప్స్ ఉన్నట్టు, 19 రాసినాం. కామన్ డిఫరెంట్ ఎంత ఉంది ఇక్కడ, 3 ఉంది, ఇంటూ 3 ప్లస్ ఎప్పుడైనా ఫస్ట్ టర్మ్ ను రాయాలి. ఫస్ట్ టర్మ్ ఎంత ఉంది ఇక్కడ 3. సో కామన్ డిఫరెంట్ ఫస్ట్ టర్మ్ 19 3 57 ప్లస్ 3 అంటే ఎంత ఇప్పుడు 60, అంటే 20th టర్మ్ ఏమవుతుంది 60 అవుతుంది. ఇది షార్ట్ కట్, ఓకేనా. ఓబిటీలో ఇలాంటి క్వశ్చన్ వచ్చినప్పుడు ఇట్లా చేయాలి. అదే లాంగ్ మెథడ్ వచ్చినప్పుడు 2 మార్క్స్ కి 4 మార్క్స్ కి ఇట్లా చేయాలి, ఓకేనా, రైట్. సేమ్ ఇదే విధంగా ఇంకా రిమైనింగ్ కాన్సెప్ట్ కూడా చెప్తాను ప్రోగ్రెషన్ లో, అండ్ జీపీ జామెట్రిక్ ప్రోగ్రెషన్ కాన్సెప్ట్ కూడా చెప్తా, చాలా జాగ్రత్త వినండి. ఇది నెక్స్ట్ వీడియోలో వస్తుంది, మీరు వెయిట్ చేయండి. ఇంకా మీకు ఎవరికైనా ఏదైనా టాపిక్ టఫ్ ఉంది సార్, మాకు 10th క్లాస్ లో ఇబ్బంది అవుతుంది మ్యాథ్స్ లో, ఈ టాపిక్ కావాలంటే మీరు ఖచ్చితంగా అక్కడ మీరు మెసేజ్ పెట్టండి. సో మెసేజ్ పెడితే నేను కంపల్సరీ అది చూసి ఆ టాపిక్ ఎక్స్ప్లెయిన్ చేస్తా. నెక్స్ట్ టుమారో లైవ్ క్లాసెస్ కూడా ఉంటాయి కాబట్టి లైవ్ క్లాసెస్ కూడా వినండి. ఇప్పుడు ఓవరాల్ గా టాపిక్ వైజ్ గా చెప్తున్నాం, లైవ్ క్లాస్ లో చాలా ఇంపార్టెంట్ క్వశ్చన్స్ మాత్రమే చెప్తా, టాపిక్ వైజ్ గా మీరు పర్ఫెక్ట్ నేర్చుకుంటారు. ఓకే ఫ్రెండ్స్, ఈ వీడియో నచ్చినట్లయితే మీ ఫ్రెండ్స్ కి షేర్ చేయండి, లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, ఓకేనా. థ్యాంక్ యూ సో మచ్, బాయ్.